నేను డ్రాయింగ్ ఫీల్డ్‌కి 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డ్రాయింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నానండి. నాది డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయింది. సో, ఇందులో వచ్చే మనీ తోటి నేను చేసుకుంటూ, నా ఫ్యామిలీకి చూసుకుంటూ, నా ఆర్ట్స్‌కి కావాల్సిన ప్రతి ఒక్కటి నేనే కొనుక్కుంటూ ఇందులోనే చేయడం జరిగింది. అన్ని ఆర్టిస్ట్‌లు డిఫరెంట్‌గా ఒక టైప్ ఆఫే చేస్తారు. సో, నేను అలా ఉండకూడదు. ఆర్ట్ ఫీల్డ్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. డిఫరెంట్‌గా చేస్తే బావుంటదనే ఉద్దేశంతోటి నేను రీసెంట్‌గా మదర్ తెరీసా ఫోటోని బూజ్‌తో చేయడం వల్ల నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ 2 రికార్డ్స్ నుంచి నాకు గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ రావడం జరిగింది. నాకు ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ మనీ వస్తాయి. కొన్ని సార్లు ఆర్డర్‌లు రావచ్చు, రాకపోవచ్చు. సో, అయినప్పటికీ నేను ఇందులోనే ఉంటూ ఏ జాబ్ లేకుండా ఇందులోనే ఉంటున్నాను. సో, నాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫైనాన్షియల్‌గా నాకు హెల్ప్ చేయగలిగితే, సపోర్ట్ చేయగలిగితే నా ఆర్ట్ ఫీల్డ్‌ని నేను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ, ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఇంకా బెటర్‌గా చేస్తూ మన ఇండియాకి గాను, మన గిద్దలూరు ప్రాంతానికి గాను నేను ఇంకా కొన్ని రికార్డ్స్, సర్టిఫికేట్స్ నేను తీసుకొస్తానని స్ట్రాంగ్‌గా నేను నమ్ముతుంటున్నాను. చిత్రలేఖనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడమే వంశీ గోల్ గా పెట్టుకున్నాడు. అయితే ఇందులో పాల్గొనాలంటే సుమారు 1,50,000 వరకు ఖర్చవుతుంది. ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ చేయూతనిస్తే గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడం ఖాయంగా కనిపిస్తుంది.